హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్. సింగరేణి కార్మికులకి లాభాల్లో వాటా ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలు. సంస్థ లాభాల్లో 33% వాటా, మొత్తం 796 కోట్లు. తొలిసారి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి 5,000. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరాకు ముందే లాభాల్లో వాటా ప్రకటించింది. గతేడాది సింగరేణికి వచ్చిన లాభాల్లో 33% వాటాను బోనస్ కింద కార్మికులకు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ఒక్కొక్కరికి సగటున 1,90,000 రూపాయలు వారి అకౌంట్లో రాబోతున్నాయి. సింగరేణి కార్మికులకు ముందుగా దసరా, దీపావళి శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. అదేవిధంగా సింగరేణిలో తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని సింగరేణి వెల్లడి. శుక్రవారం సెక్రటేరియట్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాధనలో సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంతో కార్మికుల పాత్ర మరవలేనిదని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అనంతరం సింగరేణి లాభాలు, విస్తరణ, బోనస్కు సంబంధించిన వివరాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు. 2023-24 సంవత్సరంలో సింగరేణికి 4,701 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు 2,280 కోట్లు కేటాయించాం. మిగిలిన 2,412 కోట్లు లాభాల్లో మూడవ వంతు అంటే 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటిస్తున్నాం అని సింగరేణి తెలియజేసింది. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరికి సగటున 1,90,000 రూపాయలు అందుతాయి. గతేడాది సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కింద 1,70,000 అందాయి. ఈసారి అంతకు మించి అందిస్తుండడం సంతోషకరం. సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు వాటా ఇస్తున్నాం. 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 5,000 చొప్పున అందజేస్తున్నాం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. దసరా పండుగకు ముందే ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు. సంస్థ విస్తరణకు పెట్టుబడులు. సింగరేణి ఆర్జించిన లాభాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్తరించడం, రామగుండంలో 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్లోని ప్రస్తుత థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరొక 1x800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండంలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో మరో 1x800 మెగావాట్ థర్మల్ విద్యుత్ కేంద్రం, ఒడిశాలోని నైని బ్లాక్ పైన ఫిట్ హెడ్ 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. సంస్థ పరిధిలోని వీకే ఓపెన్ కాస్ట్, గోలేటి, నైని ఓసీలను ప్రారంభిస్తాం. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మరియు ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణతో పాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. సమావేశంలో మంత్రులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ప్రేమసాగర్ రావు, సింగరేణి సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంటూ ఒక సంతోషకరమైన వార్త చూస్తున్నాము. నేను ఒక సింగరేణి బిడ్డగా గర్విస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి.